మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చిక్కు ఎదురైంది. మొత్తం మీద జీడిమెట్లకు సంబంధించి ఒక భూ వివాదంలో మల్లారెడ్డికి హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్నే అనుసరించాలని చెప్తూ సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి. భూ వివాదానికి సంబంధించి మల్లారెడ్డి విషయంలో ఒక చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. మల్లారెడ్డి అల్లుడు ఇద్దరికి సంబంధించి ఇద్దరు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. ఒకరు మల్కాజ్గిరి వైపు ఉంటే మరొకరు మేడ్చల్ వైపు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిద్దరి విషయంలో షేరి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ వేసినటువంటి పిటిషన్, మా భూమిని కబ్జా చేశారంటూ ఒక ఎన్ఆర్ఐ వేసినటువంటి పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది మాజీ మంత్రి మల్లారెడ్డికి, అలాగే అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి. ఇద్దరికి సంబంధించి భూ విభాగంలో ఈ యొక్క చివాట్లు అయితే పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. పూర్తిగా మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కలిసి జీడిమెట్లలోని సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల 22 గుంటల భూమి సంబంధించినటువంటి విషయంలో వారు కబ్జా పెట్టారంటూ షేరి శ్రీనివాస్ రెడ్డి ఒక ఎన్ఆర్ఐ కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను సమర్థిస్తూ అదే ఉత్తర్వులను మళ్ళీ అమలు చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు జస్టిస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అలాగే జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది హైకోర్టు చెప్పినటువంటి ఆ యొక్క సర్వేను మళ్ళీ కొనసాగించాల్సిందే. ఇక ఈ భూ కబ్జా విషయంలో అసలైనటువంటి నిజాలు తేలాలంటే ఖచ్చితంగా సర్వే చేసిన తర్వాతనే తేలుతాయంటూ చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరొక వైపు షేరి శ్రీనివాస్ రెడ్డి ఈ భూమి వివాదానికి సంబంధించి పలుమార్లు చెప్పడం జరిగింది. 15 మంది కలిసి ఈ భూమిని కొనుక్కున్నాము, మేము ఇక్కడ ప్లాటింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఇక ఈ భూమికి సంబంధించినటువంటి విషయంలో మమ్మల్ని ఆ దారిలోకి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం మల్లారెడ్డి చేశారు. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఈ భూమికి సంబంధించి అసలైనటువంటి యజమానులము మేమే అని చెప్తూ తను షేరి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే పిటిషనర్ మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూడొచ్చు. అదే భూమిలో మల్లారెడ్డి అల్లుడు అక్కడ పోలీసులు అలాగే పలువురితో తగదా పడుతున్నటువంటి విజువల్స్ను కూడా మీరు తొలి వెలుగు స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ భూమికి సంబంధించి అధికారికంగా ఈ భూమి మాదే అని చెప్తూ షేరి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది దాదాపుగా 2 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి వివాదము. ఇది జీడిమెట్లకు సంబంధించినటువంటిది. దీనిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరికి సంబంధించి కూడా చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. ఇక 15 మంది కలిసి కొనుక్కున్నామంటున్నారు షేరి శ్రీనివాస్ రెడ్డి. అలాగే దీనికి సంబంధించి సర్వే నెంబర్ 82లో అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు. మొత్తం మీద ఆ ల్యాండ్కు 200 మీటర్లు దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా మల్లారెడ్డి వర్గీయులు పూర్తి స్థాయిలో బార్గేట్లు అయితే వేయడం జరిగింది. ఇక ఆ బార్గేట్లు వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ భూమి లోపలికి మేమే వెళ్తాము, అసలైనటువంటి యజమానులం మేమే అంటూ షేరి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు 15 మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి 2024వ సంవత్సరంలో రేకులతో ఉన్నటువంటి ఆ కంచెను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మల్లారెడ్డి, భద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో నిర్మూలించడం, అక్కడి నుంచి తీసేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. హైకోర్టు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి క్లీన్ చిట్ ఇస్తూ మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమి కాదు అంటూ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. షేరి శ్రీనివాస్ రెడ్డి దాంతోపాటుగా 15 మందికి సంబంధించినటువంటి భూమిగా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక పోలీసులు ఖచ్చితంగా రంగప్రవేశం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. పోలీసులతో మల్లారెడ్డి గొడవ పడుతున్నటువంటి ఆ యొక్క విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. దాదాపు దీనికి సంబంధించి ఒకవేళ నేనే తప్పు చేస్తే రాజీనామాకు కూడా సిద్ధమంటూ మల్లారెడ్డి పలుమార్లు ఈ భూమి విషయంలోనే మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూసాము. ఇక మరి సుప్రీంకోర్టే చెప్పింది,
సుప్రీంకోర్టే ఈ భూమికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మరి ఇప్పటికైనా వింటాడా, లేదు అంటే తన యొక్క పట్టును కొనసాగిస్తాడా, లేదు అంటే షేరి శ్రీనివాసరెడ్డి పైన ఇంకేదైనా అస్త్రం ప్రయోగిస్తాడా? ఎందుకంటే షేరి శ్రీనివాసరెడ్డి విషయంలో మల్లారెడ్డి అడుగులు కరెక్ట్గా లేవంటూ సుప్రీంకోర్టే చెప్తా ఉంది. సుప్రీంకోర్టే క్లియర్గా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో జీడిమెట్ల సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి ఆ యొక్క 2 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి 15 మంది మేమే కొనుక్కున్నామంటూ అటు షేరి శ్రీనివాసరెడ్డి ఒక ఎన్ఆర్ఐ చెప్తా ఉన్నాడు, ఆ యొక్క భూమి మాదే అంటూ మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి వివాదం అయితే రెవెన్యూ అధికారుల చేతుల్లోనే ఇప్పుడు పరిష్కారం అయితే ఉండబోతా ఉంది. ఎందుకంటే అసలు సర్వేనే చేయించొద్దు అంటూ మల్లారెడ్డి పట్టుపట్టడము, సర్వే చేయాల్సిందే అంటూ షేరి శ్రీనివాసరెడ్డి పట్టుపట్టడము, చివరికి హైకోర్టు కూడా ఒక నోటీస్ ఇవ్వడము, హైకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు పట్ల అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి మల్లారెడ్డికి అక్కడ కూడా చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు హైకోర్టు చివాట్లు పెట్టింది, మరొక వైపు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మొత్తం మీద మల్లారెడ్డి తన యొక్క భూ అహంకారానికి, తన యొక్క భూ దాహానికి బలైతున్నటువంటి కొంతమంది కబ్జా నుంచి తప్పించుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ భూ వివాదంలో మాత్రము మల్లారెడ్డికి ఒక అంతుకు ఈ యొక్క భూమి తనది కాదని ఇప్పటికైనా అనడానికి అవకాశం ఉంటుందా, లేదు అంటే మళ్ళీ ఓసారి అట్లానే నేను రాజీనామానికైనా సిద్ధపడతాను కానీ నేను ఎక్కడ తప్పు చేయలేదంటూ మాట్లాడతాడా ఏంటి అనేది చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. షేరి శ్రీనివాసరెడ్డిని కూడా తొలి వెలుగు సంప్రదించేటువంటి ప్రయత్నంలో ఉంది. ఖచ్చితంగా తాను మాట్లాడతానని అయితే చెప్తా ఉన్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.